సార్ వీళ్ళంతా ఎవరు రైతులు ఎక్కడి నుంచి వచ్చారు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించినటువంటి కోర్టా చనాక అనే ప్రాజెక్టు 2015-16లో ప్రారంభమైంది. 2015-16లో ప్రారంభమై భూములు తీసుకున్నటువంటి రైతులకు ఇప్పటి వరకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నయా పైసా చెల్లించలేదు. ఈరోజు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది, వీళ్ళు కూడా నయా పైసా ఇవ్వలేదు. ఒక పక్క కోర్టా చనాక ప్రాజెక్టు పూర్తిగాక చుక్క నీరు రాలే, మరోపక్క ఇచ్చినటువంటి 1000 ఎకరాల భూములకు పరిహారం రాలేదు. ఈరోజు 8-9 సంవత్సరాల నుండి పరిహారం రాని కారణంగా అనేక సందర్భాల్లో అధికారులకు దరఖాస్తులు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఆదిలాబాద్ నుండి పాదయాత్రగా హైదరాబాద్కు రాష్ట్ర రాజధానికి ఈ రైతులు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత బాధ ఉంటే రైతులు హైదరాబాద్కు వచ్చిండ్రో అర్థం చేసుకోవాలి. కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూములను కేవలం లక్షల రూపాయలకే ప్రభుత్వాలకు రైతులు అప్పగించిండ్రు. రైతులు బాగుపడతారు, మేము నష్టపోయినా పర్వాలేదు, సాటి రైతుకు నీళ్ళు వస్తే బాగుపడతాడు కదన్న గొప్ప ఆలోచనతోని రైతులు భూములు ఇస్తే ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు రకంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాయి. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు కమిషన్లు ఇస్తారు కాబట్టి. రైతుల మాత్రం డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర ఖజానా ఖాళీ ఉన్నదని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి మీకు చేతులు వచ్చినప్పుడు రైతులకు డబ్బులు ఇవ్వడానికి, వాళ్ళు ఇచ్చినటువంటి భూములకు పరిహారం ఇవ్వడానికి మీకేముంది, ఎందుకు ఇంత బాధ అంటే రైతులకు డబ్బులు ఇస్తే కమిషన్లు రావు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే కమిషన్లు వస్తాయి. కాబట్టి ఆ రకంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు 2 ప్రభుత్వాలు కలిసి అన్యాయం చేసినాయి.